శ్రీమాత్రే నమః. ముందు ఈ వీడియో చూడండి. చూశారు కదా? చూస్తేనే ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యంగా ఉందో కదా. పెళ్లి మంటపం మీద ఒకరి నోట్లో ఒకళ్ళు నోరు పెట్టి మరీ ముద్దులు పెట్టుకుంటున్నారు. 4 గోడల మధ్య జరగాల్సింది నలుగురు మధ్య చేసుకుంటున్నారు. జ్ఞాపకం ఉండాలి కదా అంటారు. జ్ఞాపకం అంటే నలుగురు ముందు గోప్యంగా ఉంచవలసినవి బయట పెట్టడమా, బయట చేయడమా? అదా జ్ఞాపకం అంటే? జ్ఞాపకం అంటే గుండెల్లో ఉండాలి. ఒకరి మీదకి ఒకరి ప్రేమ మనసులో ఉండాలి. ఒకరి కోసం ఒకళ్ళు తప్పించిపోయే ప్రేమ వాళ్ళ జీవితాలలో ఉండాలి. కానీ ఇప్పుడు జ్ఞాపకాలు సర్వర్లలోనూ, గ్యాలరీల్లోనూ, ఈ యూట్యూబుల్లోనూ వచ్చేసాయి. అది జ్ఞాపకం అంటే. ఎవరో లైకులు కొడతారని, ఏదో ట్రెండ్ సెట్ చేస్తున్నాము అని అనుకుని ఇలాంటి పిచ్చి చేష్టలు ఒకరు చేస్తే, ఆ పిచ్చిని చూసి అదే ఇది ట్రెండ్ సెట్ చేయటం అన్నమాట, నలుగురు చూస్తారని అనుకుంటూ ఇంకొకడు దాన్ని ఆదర్శంగా తీసుకుంటాడు. ఆ దిక్కుమాలిన విషయాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈ ప్రీ వెడ్డింగ్ షూటు, ప్రీ ప్రెగ్నెంట్ షూటు, పిల్లలు పుట్టిన తర్వాత డే 1 మై బేబీ, డే 2 మై బేబీ, అలా వరుస పెట్టి ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్కి అలా వెళ్ళొచ్చా? అలా తీసుకోవచ్చా? మీరు కింద కామెంట్ పెడతారు, నాకు తెలుసు, మా ఇష్టం అండి, మా పర్సనల్స్ అండి అని. కానీ చెప్పటం నా బాధ్యత. నిప్పు కాలుతుంది అని చెప్తాం. మా ఇష్టం అండి, నిప్పు కాలితే కాలుతుంది అంటారా? మీ ఇష్టం. నిప్పు ముట్టుకున్నాక ఎంతసేపు మనం అందులో చెయ్యి పెట్టామో దాన్ని బట్టి తీవ్రత ఉంటుంది. సరే, చెయ్యి కాలింది అని అనుకోండి, ఏదో ఒక రోజున తగ్గిపోతుంది. కానీ జీవితం కాలిపోతే ఎవరైనా తిరిగి మనకి ఇస్తారా? తిరిగి మనకి జీవితం మనకి వస్తుందా? రాదు కదా. ఆ జీవితం తిరిగి రాదు కదా. ఎవ్వరు ఇవ్వరు కదా. పూర్వకాలంలో పెళ్లిళ్ళు ఎలా జరిగేవి? పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసుకోకుండానే కదా చేసుకునేవారు. వాళ్ళ జీవితం చివరి వరకు, వాళ్ళ ప్రాణాలు పోయే వరకు వాళ్ళందరూ కలిసే ఉన్నారు కదా. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా వాళ్ళల్లో వాళ్లే సర్దుకునేవారు, వాళ్ళల్లో వాళ్లే కలిసిపోయేవారు, చక్కగా ఉండేవారు. సరి అయిన ముహూర్తం చూసి మాత్రమే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకునేవారు. ఇప్పట్లాగా ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ లేవు. అసలు నిశ్చయితాంబూలాలకి కూడా అమ్మాయిని అబ్బాయిని తీసుకుని వెళ్ళరు. ఇటువైపు పెద్దలు అటువైపు పెద్దలు వెళ్ళి వాళ్ళు తాంబూలాలు తీసుకుంటారు. సరి అయిన ముహూర్తంలో వధువు వరుడు చూసుకోకపోతే, ఇష్టం వచ్చిన సమయంలో వాళ్ళిద్దరూ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లకి అవి వెళ్తే అక్కడ ఏ మంత్రము లేకుండా వాళ్ళ చేతిలో చేసుకుని ఊరంతా తిరుగుతున్నారు. ప్రతిదానికి ఒక మంత్రం ఉంటుంది, ప్రతిదానికి ఒక ముహూర్తం ఉంటుంది. ముహూర్తం చూసే కదా జీలకర్ర బెల్లం పెడతారు. ఆ మధ్యలో తెర కట్టేసి ముహూర్తం వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాతే కదా ఇద్దరిని చూసుకొని ఇస్తారు. అంటే సరి అయిన ముహూర్తంలో ఇద్దరూ చూసుకోవాలి. అప్పుడు వాళ్ళ జీవితం బాగుంటుంది. చక్కగా అందరూ వచ్చి అక్షతలు వేస్తారు. మరి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఎవరు వేస్తారు అక్షతలు? ఎవరు చూస్తున్నారు? ఆ కెమెరామన్ చూస్తాడు వాళ్ళిద్దరూ కడుతున్న డ్యాన్సులన్నీ. అంతేనా? దానికి ముహూర్తం ఏం ఉండదు కదా. ఏదో ఒక రోజు ఇద్దరికి కుదిరిన రోజు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి ఇద్దరునేమో షూటింగ్లు తీసుకుని ఇదిగో మా పెళ్లి కుదిరింది అని చెప్పి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లు కాస్త బయట సమాజంలోకి వదిలేస్తున్నారు. అన్ని బాగున్నాయి అని అనుకోండి, సరే, అంతా బానే ఉంటుంది. కానీ ఏది మన చేతుల్లో ఉండదు. ఏదైనా జరగరాంది జరిగి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతే, అప్లోడ్ చేసిన వీడియోలన్నీ సామాజిక మాధ్యమంలో ఉండిపోతే, రెండోసారి పెళ్లి చేసుకుంటే ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది ఆలోచించండి. సరి అయిన ముహూర్తంలో ఈ వధువు వరుడు చూసుకోకపోవడం వల్లే కదా ఎన్ని గొడవలు వస్తున్నాయి, ఎన్ని చికాకులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ విడాకులు, ఈ గొడవలు, ఈ అసలు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? సరి అయిన ముహూర్తంలో ఈ అమ్మాయి అబ్బాయి చూసుకోకపోవటం. మన పెద్దలు ఏదైతే మనకి ధర్మాన్ని చెప్పారో, మన పెద్దలు ఏదైతే గోప్యంగా ఉంచమని చెప్పారో దాన్నంతా తీసుకువెళ్ళి మనం రోడ్డు మీద పెట్టడం, గోప్యంగా ఉంచవలసిన దాన్ని బయటికి పెట్టేయడం. పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయిన తర్వాత ప్రెగ్నెంట్ షూట్. డెలివరీకి వెళ్లే ముందు అనమాట, నా డెలివరీ కిట్ ఇలా సర్దుకున్నాను, నాకు డెలివరీ ఇలా అయ్యింది, నా 7వ నెల ఇది, నా 8వ నెల ఇది, నా 9వ నెల ఇది. ఆఖరికి ఆ హాస్పిటల్లో వాళ్ళని అడిగేసి ఆపరేషన్ టేబుల్ మీద పడుకున్నప్పుడు కూడా వీడియోలు తీసి బయట పెట్టేస్తున్నారు. ఏది చూపించాలో ఏది చూపించకూడదో తెలియదు.
ఈ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆ డాన్సులు కట్టడం, ఆ పరుగులు పెట్టడం, ఆ వీడియోలు తీయడం, అది ట్రెండ్ సెట్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు. అది చూసి ఇంకొకరు ఫాలో అవరా? మనం ఇంకొకరిని నాశనం చేస్తున్నామని అర్థం చేసుకోరా? ఆ రేసెస్ పడ్డము, ఆ ఇష్టం వచ్చినట్లు ఎగరడము, ఆ ఇష్టం వచ్చినట్లు డాన్సులు కట్టడము, ఆ తర్వాత కడుపులో ఉన్న ఆ బిడ్డ సక్రమంగా అన్ని బాగుంటే సరే సరే ఎవరు ఏమనరు. కానీ ఏదైనా జరిగితే ఎవరు తీసుకుని వస్తారు? ఈ సంతోషాలు, ఈ పరిగెత్తడాలు, ఈ కెమెరాలు, ఇవన్నీ మళ్ళీ ఆ బేబీ ఆరోగ్యాన్ని తీసుకుని వస్తాయా? ఎందుకు అంత పిచ్చి? ఎందుకు? జ్ఞాపకంగా ఉండాలి అని అనుకుంటే భార్యాభర్తలు, ఇంట్లో వాళ్ళు అంతవరకు మాత్రమే పరిమితం అయ్యి ఉండాలి కదా. బయటికి వచ్చా ఈ పిచ్చి చేష్టలన్నీ చూపించుకోవటం. ప్రీ ప్రెగ్నెంట్ షూట్ ఏంటండి? ఆఖరికి పిల్ల పుట్టిన తర్వాత మై బేబీ ఫస్ట్ డే. అసలు చిన్న పిల్లలకి అలా ఫొటోస్ తీయచ్చా? మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నరదృష్టి అని. వాడు ఊరికే చెప్పారా? నలుగురు నోళ్లలో పడకూడదు, నలుగురు నోళ్లలో పడితే నల్లరాయి అయినా పగిలిపోతుంది అంటారు. ఎప్పుడు అర్థం అవుతుంది? మన కుటుంబాన్ని తీసుకువెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నాం? రోడ్డు మీద పెడుతున్నాం. జ్ఞాపకాలు అనేవి మనసులో ఉండాలి. జ్ఞాపకాలు అనేవి సర్వర్లో కాదు ఉండడం. ఈ చిన్న చిన్న పిల్లలు కూడా వీడియోస్ తీసేసి బయట పెట్టేస్తున్నారే. రేపన్న రోజు వాళ్ళ యొక్క ప్రైవసీకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు వహిస్తారు రెస్పాన్సిబిలిటీ? పిల్లలు ఏవో చిన్న పిల్లప్పుడు చేస్తుంటే వీడియోస్ తీసుకుని మనం చూసుకోవచ్చు కదా. ఊరందరూ చూడవలసిన అవసరం లేదు కదా. ఊరందరికీ చూపించాల్సిన అవసరం లేదు కదా. అదా జీవితం అంటే? నలుగురు నోళ్లల్లోనూ ఏ విధంగానూ నానకూడదంటారు. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? అసలు చిన్నపిల్లల్ని చూడడానికి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అందరికీ చూపించేవాళ్ళు కాదు చిన్నపిల్లల్ని. సంధ్యా సమయంలో వచ్చావు, లేదు అంటే కొన్ని ఆంక్షలు ఉంటాయి తెలుసా పిల్లల్ని ముట్టుకోవడానికి కూడా. నెలసరిలో ఉన్న వాళ్ళు స్నానం చేసేసిన తర్వాత పిల్లల్ని ముట్టుకోవద్దంటారు, కాళ్ళు కడుక్కోకుండా ముట్టుకోవద్దంటారు, ఎవరికి పడితే వాళ్ళకి చూపించరు. అలాగే ఆ పిల్లకేమో పెద్ద దిష్టి జుక్క పెడతారు. ఇలా ఎన్నో జాగ్రత్తలతో చిన్నపిల్లని చూపిస్తారు ఎవరికైనా. ఇప్పుడు అవి ఏం లేవు, అవన్నీ షూటింగ్లు తీసేయడమే. ప్రతి దాన్ని షూటింగ్లే. అలా వీడియోస్ తీయచ్చా? తీసి అవి సామాజిక మాధ్యమంలో పెట్టచ్చా? మన సంప్రదాయాలు అవసరం లేదు, మనం ఏమీ పాటించము, ఏది అక్కర్లా, ఏది అవసరం లేదు. అలా అంటే పాశ్చాత్యులు చేయటం లేదా? వాళ్ళందరూ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ బానే ఉన్నారు కదా అంటున్నారు. మనం దూరంగా ఉండి వాళ్ళందరూ బానే ఉన్నారని ఎలా సర్టిఫికెట్ ఇస్తాం మనం? పాశ్చాత్యులందరూ మన భారతదేశంలో మన భారతీయులు ఎలా ఉండాలో అలా అవన్నీ చూసి వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనం పాశ్చాత్యులు అలా చేయట్లేదా? విదేశస్తులు అందరూ అలా ప్రవర్తించట్లేదా అని అడుగుతున్నారు. అందుకే కదా విదేశస్తులు అందరూ అలా ప్రవర్తిస్తున్నారు కాబట్టే అలా చెయ్యొచ్చా అని అడుగుతున్నాం మనం. ఇప్పుడు మనమే అవన్నీ చేసి చూపిస్తున్నాం. ఎవరు తిట్టుకున్నా, ఎవరు ఏమనుకున్నా, పెళ్లికి ముందు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని, ఈ దరిద్రాన్ని ఆపకపోతే తర్వాత జీవితంలో ఏదైనా జరిగితే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. సమయం కాని సమయంలో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల ఇద్దరు చేతులు పట్టుకుని ఆ ముద్దులు పెట్టుకోవడాలు, ఆ ఎగరడాలు ఇవన్నీ చేస్తే సరైన ముహూర్తం కాకపోతే జీవితంలో చాలా ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం అనేది గుండెల్లో పెట్టుకోండి. జ్ఞాపకం అనేది యూట్యూబుల్లోనూ గ్యాలరీల్లోనూ కాదు. అయినా నిజమైన ఆనందం అనేది ప్రదర్శనలో ఉంటుందా? అనుభూతిలో ఉంటుంది, ఆస్వాదించటంలో ఉంటుంది. 4 గోడల మధ్య జరగవలసినవి 4 గోడల మధ్య మాత్రమే చూపించుకోండి. నలుగురు మధ్య చూపించుకునే ప్రయత్నం చేయొద్దు. చిన్న పిల్లలకు కూడా అంతే. వాళ్ళని వీడియో షూటింగ్లు అవన్నీ తీసేస్తూ ఉంటున్నారు. రేపొద్దున్న ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ టెక్నాలజీ వల్ల పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఎవరు బాధ్యత? ఆ తర్వాత మనం బాధపడాల్సిందే కదా. అప్పుడు మీరు అడగచ్చు, ఏంటండి అన్ని చెడే జరుగుతాయా, మంచి జరగదంటారా అని. సామెత కూడా ఉంది. ఉత్తినే రాలేదా సామెత? జరగబోయే చెడుని కూడా ముందు మనం తెలుసుకుని ఆ తర్వాత జరగబోయే మంచిని తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. అయినా జీవితాన్ని చేజేతులా పాడు చేసుకోవద్దు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఈ ప్రెగ్నెంట్ షూట్లు, పిల్లలు పుట్టిన తర్వాత ఈ షూట్లన్నీ కూడా అభివృద్ధి అని అనుకుంటున్నారు, కానీ అది పతనం అని అనుకోవటం లేదు. మన సంప్రదాయం, మన ధర్మం, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు దాన్ని పాటించుకుంటూ వెళ్తేనే మన జీవితం బాగుంటుంది.
పెళ్లికి ముందే అన్ని అయిపోతే అది అనుభూతో, అది లవ్వో ఏదో అనరు, దాన్ని కొవ్వు అంటారు.